నమస్తే. అంతరార్థానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ మేరకు వృద్ధి జరిగేటట్టు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ మాట వింటూనే ఎద్దేవా చేస్తున్నారు కొందరు. ఇప్పుడు తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి, రాష్ట్ర జాతీయోత్పత్తి ఎంత ఉంది? $180 బిలియన్. లేదా ఇప్పుడు అంచనా లెక్క కట్టి ఈ సంవత్సరం ఎంత వస్తుందో అని చూస్తే సుమారుగా $200 బిలియన్. అది $3 ట్రిలియన్ ఎట్లా సాధ్యమవుతుంది అని అంటున్నారు. అట్లాగే ఇవి కళలు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కళలు అని అంటుంటే ఒకటి గుర్తొస్తుంది. కళలో ఒక బీద వ్యక్తి ఒక వెండి పళ్ళెల్లో భోంచేసినట్టు కళ వచ్చిందట. పక్కనున్న ఆయన అన్నారు, అది కళనే కదా, వెండి పళ్ళెల్లో ఎందుకు భోంచేయాలి, బంగారు పళ్ళెల్లో భోంచేసినట్టు రాలేదా అన్నారు. ఆ రకంగా కలగంటున్నారేమో ఇది అని అంటున్నారు. కానీ వారు ఇచ్చేటువంటి నివేదిక, దాంట్లోని అంశాలు, ఏ రంగాల వృద్ధి ఇప్పుడు ఎంత ఉంది, అది ఎంత జరగ వీలున్నది, ఇవన్నీ చూసి విమర్శించాల్సి వస్తుంది. కానీ ముందుగానే విమర్శలు వస్తున్నాయి. అయితే ముందుగా వారు చూసి చెప్తున్నటువంటిది ఆ సంఖ్య చూస్తేనే తెలుస్తుంది. $180 బిలియన్ ఎక్కడ, $3 ట్రిలియన్ ఎక్కడ. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ స్థూల జాతీయోత్పత్తి, జీడిపి. అది వికసిత్ భారత్ వల్ల $30 ట్రిలియన్ 2047కి అవుతుందని అంచనా. మరి ఇక్కడ పోలిక, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి 4.85% ఉంటుంది. మరి $30 ట్రిలియన్ 3 ట్రిలియన్ అంటే ఒక్కసారి అది 10% పెరుగుతుంది. అది సాధ్యమా అనేది ఒక ప్రశ్న. అట్లా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి లాగానే ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను అదే దామాషంలో పెంచితే ఇదంతా హైపోథెటికల్గా ఓ శాస్త్రీయ అంశంగా కాకుండా ఉండే విషయంగా కనిపించినప్పటికీ పైకి అడిగేటువంటి ప్రశ్న, వాళ్ళంతా కూడా అభివృద్ధి చేస్తే అది $62.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ భారతదేశ వ్యవస్థ అవుతుంది. తెలంగాణ చేసినప్పుడు వాళ్ళంతా ఎందుకు చేయలేరు, ఎందుకు సన్నద్ధం కారు అంటే, ఇప్పుడు వికసిత్ భారత్ కంటే కూడా 2 రెట్ల కంటే ఎక్కువ వికసిత్ భారత్ $30 ట్రిలియన్. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయాన్ని, జాతీయ స్థాయి గణాంకాల విషయం ఈ వీడియోలో నేను చెప్పడం లేదు. తర్వాత మనము అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా వాళ్ళ స్థూల జాతీయోత్పత్తి ఎంత, కొంత ఈ విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. $30.6 ట్రిలియన్. అంటే వికసిత్ భారత్ 2047లో ఏదైతే లక్షిస్తున్నారో దానికి సమానంగా ఇప్పుడే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయిలో ఉంది. ఈ అమెరికా స్థూల జాతీయోత్పత్తి గత 10-20 ఏళ్ల నుండి పెరుగుతున్నటువంటి పద్ధతిలో దాన్ని అంచనా కట్టి దాని సగటు తీసి ప్రస్తుతం ఎంత పెరుగుతున్నది అని లెక్కేస్తే అది $42 ట్రిలియన్ నుండి $47 ట్రిలియన్ వరకు పెరగవచ్చు. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 42 ట్రిలియన్లు, భారతదేశం అతి ఎక్కువగా అని చెప్పి అది కనుక సాధ్యమైతే వచ్చేది $30 ట్రిలియన్, తెలంగాణ $3 ట్రిలియన్. ఆ $3 ట్రిలియన్ వీటితో పోల్చి చూస్తే అది సాధ్యమైన విషయమేనా అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనము వారు రూపొందించిన నివేదికలోని అంశాలు చూడాలి. ఏ రంగం ఎట్లా ఉంది చూడాలి. వ్యవసాయం ఇప్పటి పరిస్థితి ఏంటి, ఎంత వృద్ధి చెందాలి, సేవా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయబోతున్నారు, ఇక్కడున్న మానవ వనరులు, వృద్ధి అని మనం మాట్లాడుతున్నాం. ఈ అభివృద్ధికి దారితీసే ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? దాన్ని సమ్మిళిత వృద్ధి అంటారు. వృద్ధి ప్రజల కోసం, వృద్ధి ప్రజల వల్ల, వృద్ధి ప్రజల చేత. ఆ రకమైన వృద్ధికి ఏమైనా దిశా నిర్దేశం జరుగుతుందా?
అది సాధ్యం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ దిశగా విషయాలు ఆలోచించాలి. వృద్ధి జరగాలి, పెట్టుబడులు పెట్టాలి. ఎవరు పెట్టాలి? వనరులపైన ప్రభుత్వానికి ఆజమాయిషి ఉన్నట్టయితే ఏ రంగంలో ఏ దిశగా ఎంత పెట్టుబడి పెట్టాలో పెట్టడం సుసాధ్యం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చైనా ఉదాహరణ తీసుకున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నా. అట్లా వనరులపైన, ఉత్పత్తి మాధ్యమాలపైన ప్రభుత్వానికి ఆజమాయిషి ఉందా, లేదా ప్రైవేటు పెట్టుబడులను ఆ దిశగా పెట్టేటట్టు ఆకర్షించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ దిశని ప్రభుత్వం నిర్దేశించగలదా? కనుక దీంట్లో ఆచరణీయమైన పథకం ఉందా? లేకుంటే మంచి అభిలాషతో ముందుకొస్తున్నప్పుడు చెడు ఉదాహరణలు ఎందుకు? గతంలో కూడా ఇట్లాంటి విజన్స్ రావడం, తర్వాత తరాల వాళ్ళు వాటిని చూసి అవి ఆచరణీయమైనవి కాలేదు, ఆచరణలోకి రాలేదు అని గమనించారు. ఇది అట్లా కాకుండా ఉండాలని ఆశిద్దాం. ఒక్కసారి ఆ నివేదిక అందిన తర్వాత, చూసిన తర్వాత ఆ విషయాలన్నీ చూసి సాధ్యమా అసాధ్యమా అప్పుడు చెప్దాం. కాకపోతే ఇంత పెద్ద ఆశయం పెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిద్దాం. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇట్లాంటి అనేక వీడియోలు మీకు తరచుగా అందించడానికి నన్ను మీరు వెన్ను తట్టినట్టు అవుతుంది. ధన్యవాదాలు.